హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ జూలై 2023 ఒకటో తేదీ నుంచి జూలై 1, 2023 తేదీ నుంచి 32 నెలల బకాయిలపై సంచలన నిర్ణయం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో అత్యంత కీలకమైన భాగస్వాములుగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశ్రాంత పెన్షనర్ల భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యంగా 12వ పీఆర్సీ అమలు విషయంలో ప్రస్తుతం రాష్ట్రంలో అసాధారణమైన మరియు భారీ జాప్యం చోటు చేసుకుంది. వాస్తవానికి నిబంధనల ప్రకారంగా ఉద్యోగుల వేతన సవరణ కోసం ఉద్దేశించబడినటువంటి 12వ పీఆర్సీ అనేది 2023 జూలై 1 తేదీ నుంచే అమల్లోకి రావాల్సి ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పటివరకు దీనిపై ఎటువంటి ముందడుగు పడకపోవడంతో ఇప్పటికే దాదాపు 32 నెలల సుదీర్ఘ కాలం ఆలస్యం జరిగిపోయింది. ఈ కాలయాపన అనేది కేవలం ఒక గణాంకాల్లో జాప్యం మాత్రమే కాదు, నిత్యం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు మరియు ద్రవ్యోల్బణం దృష్ట్యా ఉద్యోగుల కుటుంబాల ఆర్థిక స్థితిగతులపై ఇది తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. మరి ఇంతటి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ పీఆర్సీ అమలుకు సంబంధించి ఒక్క అధికారిక ప్రకటన లేదా కనీసం ఒక స్పష్టమైన హామీ కూడా వెలువడకపోవడం ఉద్యోగ వర్గాల్లో మరియు తమ శేష జీవితాన్ని పెన్షనర్లపైనే ఆధారపడి గడిపే వృద్ధ పెన్షనర్లలో తీవ్రమైన అసంతృప్తి మరియు అభద్రతా భావాన్ని రేకెత్తిస్తోంది. మరోవైపు కొత్త పీఆర్సీ నివేదిక రావడానికి మరియు అది పూర్తిగా అమలు కావడానికి చాలా సమయం పడుతుంది అనే ఉద్దేశంతో తాత్కాలిక ఊరటగా ఉద్యోగులు కనీసం 30% మధ్యంతర భృతిని ఆశిస్తున్నారు. కానీ ఈ విషయంలో కూడా ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. సాధారణంగా పీఆర్సీ జాప్యం జరిగినప్పుడు ప్రభుత్వం ఐఆర్ ప్రకటించి ఉద్యోగులను ఆదుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి ఆ ఊసే లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ప్రభుత్వం పీఆర్సీ విషయంలో మరిన్ని సంచలన మరియు అనూహ్య నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సచివాలయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఉద్యోగ సంఘాల్లో చర్చనీయాంశంగా అయితే మారింది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపిస్తూ వేతన సవరణలో కోతలు విధిస్తారేమో అన్న భయం కూడా వారిలో నెలకొంది. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశాలు ఉద్యోగుల పాలిట తీవ్ర నిరాశను మిగిల్చాయని చెప్పక తప్పదు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో పీఆర్సీ అమలు కోసం లేదా ఉద్యోగుల వేతన సవరణ కోసం అవసరమైన స్థాయిలో నిధుల కేటాయింపులు చేయలేదని ఉద్యోగ సంఘాల నేతలు గట్టిగా మండిపడుతున్నారు. జూలై 2023 నుంచే కొత్త జీతాలు అందాల్సి ఉన్నా నేటికి అది కార్యరూపం దాల్చకపోవడం వల్ల ఉద్యోగులు తమ సర్వీస్‌లో ఎంతో నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి కేవలం వేతనాలే కాకుండా పెన్షన్ విధానంపై కూడా ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు నీటి మాటలుగానే మిగిలిపోయాయి. ప్రస్తుతం ఉన్న సీపీఎస్ లేదా గత ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ కంటే ఎంతో మెరుగైన మరియు ఉద్యోగులకు గరిష్ట ప్రయోజనం చేకూర్చేటటువంటి సరికొత్త పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చినప్పటికీ, తాజా బడ్జెట్‌లో అంటే మనకు రీసెంట్‌గా జరిగిన బడ్జెట్‌లో దానికి సంబంధించి ఎటువంటి ఆర్థిక కేటాయింపులు లేదా విధి విధానాల ప్రకటనలు లేకపోవడం గమనార్హం. కేవలం భవిష్యత్తు ప్రయోజనాలే కాదు, గతంలో ఉద్యోగులు కష్టపడి సంపాదించుకున్నటువంటి పెండింగ్ బకాయిల విషయంలో కూడా ప్రభుత్వం మౌనం వహించడం ఉద్యోగ సంఘాలను మరింత ఆగ్రహానికి గురిచేసింది. పెన్షనర్లకు అందాల్సిన డీఏ బకాయిలు, మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి సమస్యలను బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడము విశేషం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులకు సంబంధించి దాదాపు 3,00,00,000 కోట్ల బకాయిలు ప్రభుత్వం వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. గణాంకాల ప్రకారం చూస్తే సగటు ప్రతి ఒక్క ఉద్యోగికి ప్రభుత్వం నుండి 2,00,000 నుంచి 4,00,000 రూపాయల వరకు వివిధ రూపాల్లో బకాయిలు రావాల్సి ఉంది.
ఇది వారి వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికను పూర్తిగా దెబ్బతీస్తోంది. పిల్లల చదువులు, శుభకార్యాలు లేదా ఆరోగ్య అవసరాల కోసం ఈ నిధులపైన ఆధారపడ్డ ఉద్యోగులు ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలన్నిటిని గమనిస్తూ ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఇంకా కొనసాగుతూ ఉన్నందున ఈ నివేదికపై ఉద్యోగుల సమస్యలపై సమగ్రమైన చర్చ జరిపి 12వ పీఆర్సీ మరియు ఐఆర్‌పై సానుకూల నిర్ణయం ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉత్కంఠభరిత పరిస్థితుల నడుమ ఈ నెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరగనున్నటువంటి ఈ అత్యున్నత స్థాయి భేటీకి రాష్ట్ర మంత్రులతో పాటు అన్ని కీలక శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఈ కేబినెట్ సమావేశంలోనైనా పీఆర్సీ ఫైలుపై సంతకం జరుగుతుందని, ఉద్యోగులు మరియు పెన్షనర్ల చిరకాల కోరికలు నెరవేరుతాయని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5,00,000 మంది పైగా సిబ్ ఆహ్, ఉద్యోగులైతే ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం కనీసం ఈ భేటీలోనైనా సానుకూల నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్తులో తమ ఆందోళన బాట పట్టక తప్పదని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. మొత్తానికి 12వ పీఆర్సీపై జాప్యం అయితే జరిగిందండి. దాదాపుగా 32 నెలలు ఆలస్యమవుతోంది. జూలై 2023 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా నేటికి స్పష్టత రాలేదు పీఆర్సీపై అధికారికంగా. మరి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో ఉద్యోగ పెన్షనర్లు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. ఎందుకంటే పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల కుటుంబాల ఆర్థిక పరిస్థితులు ప్రతికూల ప్రభావం అయితే చూపే అవకాశం ఉంది కాబట్టి. ఇక ఐఆర్ అంశం. పీఆర్సీ అమల్లో జాప్యం జరిగింది. ఇంకా పీఆర్సీ అమలుకు టైం పడుతున్న నేపథ్యంలో కనీసం 30% ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా పీఆర్సీ జాప్యం సమయంలో ఐఆర్ ప్రకటించే ఆనవాయితీ ఉన్నప్పటికీ కూడా ఈసారి స్పష్టత లేదు. మరి వేతన సవరణలో కోతలు విధిస్తారేమో అన్న భయమే ఉద్యోగుల్లో ఉంది. బడ్జెట్‌పై నిరాశే. మొన్న జరిగిన అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పీఆర్సీ అమలుకు సంబంధించి నిధుల కేటాయింపు లేదు. అలాగే ఐఆర్‌పై స్పష్టత లేదు. పెన్షన్ విధానం ఇచ్చి హామీలు కూడా అమలు కాలేదనైతే ఈ మేరకు విమర్శ అయితే వెల్లువిరుస్తుంది. ఇక పెన్షన్ విధానం సీపీఎస్, జీపీఎఫ్ కంటే కొత్త ఓపీఎస్ అమలు చేస్తామని, దానికోసం గరిష్టంగా ఒక సంవత్సరం కాలం కోరినటువంటి ప్రభుత్వం దాదాపు 2 ఏళ్లు అవుతున్నా కూడా కనీసం బడ్జెట్‌లో ఎటువంటి స్పష్టత కూడా ఇవ్వలేదు. పెన్షనర్లకు సంబంధించి డీఏ బకాయిలు, మెడికల్ రియంబర్స్‌మెంట్ వంటి అంశాలపై కూడా ప్రస్తావనే లేదు. ఈ విధంగా సగటు ఉద్యోగికి ఉన్నటువంటి బకాయిలలో 2-4 లక్షల వరకు రావాల్సి ఉంది. ప్రభుత్వం దగ్గర అయితే బకాయి ఉంది అన్నమాట ఈ అమౌంట్. మరి మొత్తానికి ఈ నెల 13న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ యొక్క సమావేశంలో అయినా 12వ పీఆర్సీ మరియు ఐఆర్‌పై సానుకూల నిర్ణయం వస్తుందని ఉద్యోగులైతే ఆశిస్తూ ఉన్నారు. ఈ మేరకు సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని కూడా ఉద్యోగ సంఘాలు హెచ్చరిక జారీ చేశాయి.